రండి రండి స్వరూప్ గారు, మీకోసం వెయిట్ చేస్తున్నామండి. గుడ్ మార్నింగ్ మేడం. వెల్ మిస్టర్ రాజా, నేను ఊహించిన దానికంటే చాలా పెద్దగా ఉంది. ఏంటండి? మీ ఆఫీస్. ఈ టేబుల్స్ చైర్స్ లేపేస్తే బొమ్మల కొలువు ఇక్కడ పెట్టేయచ్చు. తీసేద్దామండి. ఇంకా మీకేమైనా అడ్డు అనిపిస్తే చెప్పండి, బయట పారేస్తా. ఏంటి బాబు, బొమ్మల కొలువు పెట్టడానికి టేబుల్ తీసేస్తావా? నువ్వెవరన్నా టేబుల్? ఇది నీ ఆఫీస్ కాదు, మాది. నా పర్మిషన్ లేకుండా ఇక్కడ నుండి ఒక్క అగ్గి పుల్ల కూడా బయటికి వెళ్ళడానికి కాంప్యూటర్ బాబు. ఇక్కడ బొమ్మల కొలువు పెట్టడానికి నేను ఒప్పుకోను. కాదనకి ఇది మీ అమ్మగారి జాగిరి కాదు. ఇక్కడ నీకెంత పవర్ ఉందో నాకు అంతే ఉంది. సాటి మనిషికి మంచి కోరుకుంటే మానవత్వం, చెడు చేయాలనుకోవడం మూర్ఖత్వం. మాలా కష్టపడి క్లయింట్లు తెచ్చుకోవడం మీకు శాతనైతే మీరు తెచ్చుకోండి, అంతేగాని ఇడ్లీ బండి కూడా చట్నీ కూడా పెట్టమాకండి. పిన్ని మనల్ని రెచ్చగొట్టి మన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈ సీన్ కి మనం సైలెంట్ గా ఎగ్జిట్ అయిపోదాం. గది లెక్క. ఇంకే ఇబ్బంది లేదండి. హ్యాపీగా బొమ్మల కొలువు పెట్టుకో. ఓ 5,000 అడ్వాన్స్ ఇవ్వండి. నీకు లక్ష్మీదేవి కనిపించి వరం కోరుకోమంటే నువ్వు ఒక టీకి డబ్బులు అడుగుతావా? అదేంటండి అన్నమాట నిజరు. నీకు అడ్వాన్స్ ఇవ్వను, 5 లక్షలు సింగిల్ పేమెంట్ ఇస్తాను. 5 లక్షలా? కాకపోతే ఒక చిన్న కండిషన్. ఈ బొమ్మల కొలువులో పెట్టడానికి ఒక వినాయకుడి బొమ్మ కావాలి. దానికి ఏముందండి, ఓ మంచి బొమ్మను కొని తెచ్చి పెట్టేద్దాం. ఆ విగ్రహం దొంగతనం చేసి తీసుకురావాలి. దేవుడు విగ్రహం దొంగతనం చేయడం పాపం అండి బాబు. తప్పెందుకు, అదొక సెంటిమెంట్. అలా తెచ్చి పెడితేనే నాకు అదృష్టం కలిసి వస్తుంది. దొరికితే మాకు శిక్ష పడుతుంది. అయితే నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది. ఏంటండి అదే? బొమ్మల కొలువు వేరే ఇంటికి షిఫ్ట్ చేస్తా. మీరు అంత కంగారు పడకండి, ఓ క్షణం వెయిటింగ్ చేసేసుకోండి. మనకి దొంగతనం ఫిట్టింగ్ ఏంటి రాజా బాబు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వినాయకుడి విగ్రహం గురించి కాదు, 5 లక్షల గురించి. అంటే నువ్వు దొంగతనానికి రెడీనా? వినాయకుడి విగ్రహం దొంగతనం దైవ కార్యం లాంటిదే. దొరికితే దైవ కార్యమని వదిలేస్తారా? అవన్నీ హఠాత్ పరిణామాలు, వాటి గురించి ముందు ఆలోచించకూడదు బాబు. తేడా వస్తే ఒకరితోండం మహాకాయం అని ఆ అక్క వాళ్ళకి పని చెప్పాడు, అర్థమైందా? పదా ఏం డిసైడ్ చేసుకున్నారు? మీరు అడిగినట్టే దొంగలించిన వినాయకుడిని బొమ్మల గుళ్ళలో పెడతామండి. బట్ ఈ దొంగతనంలో నాకు ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. రాదు, అసలు నాకు సంబంధమే ఉండకూడదు. ఉండదు. ఎల్లుండి జడ్జి వస్తారు, ఆ టైంకి విగ్రహం రెడీగా ఉండాలి. ఓ ఉంటుంది. డీల్ ఓకే? పిన్ని, విగ్రహం దొంగతనం చేస్తే 5 లక్షలా? ఇలాంటి ఆఫర్స్ మనకెందుకు రావు పిన్ని? ఆఫర్ రాగానే సరిపోదు, విగ్రహం తేవాలిగా. అదెలా తెస్తారో నేను చూస్తా. దొంగతనం చేయడానికి ముందు ఇల్లు చూడాలి, తరువాత సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి, కోట్ పెట్టాలి. మా ఊళ్ళో దొంగనాలు సింగడు ఆమదం రాసుకెళ్ళి ఏది కావాలంటే అది కొట్టుకొచ్చేసేవాడు. విలేజ్ లో గుడుసు గుణపాలు తప్ప గన్స్ ఉండవు. ఇక్కడ ప్రతి ఇంటికి బయట సెక్యూరిటీ గార్డులు ఉంటారు. దొరుకుతూ మన పని అంతే. ఇదిగో ఇది మన ఏరియా మ్యాప్. ఇదిగో ఇది మన అపార్ట్మెంట్. ఇది రోడ్ నెంబర్ 18, ఇది రోడ్ నెంబర్ 22. మరి 19 ఏదండి? రెండింటికి మధ్యన ఉంది చూడు. ఈ వీధిలో అన్నిళ్ళకి వీధి పోటు ఉంది. అంటే వాస్తు దోషం. దానికి పరిహారంగా వీళ్ల గుమ్మంలో వినాయకుడి విగ్రహాలుంటాయి. అయితే ఎత్తుకొచ్చేద్దాం పదండి. ఆగాగు, అదంత ఈజీ కాదు. ఈ ఏరియాలో అన్ని అపార్ట్మెంట్లకి సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వాళ్ళు కళ్ళు కప్పి విగ్రహం తేవటం చాలా కష్టం. ఇది చెప్పడానికి మ్యాప్ ఎందుకు, మీటింగ్ ఎందుకు? కంగారు పాడకు బంటి బాబు. ఇదిగో ఈ ఇల్లుంది చూడు, ఇక్కడే గార్డు ఉంటాడు.
వీడిని మాయం చేయగలిగితే మన విగ్రహం కొట్టేయచ్చు. అయితే ఈ ఇంటికి స్పాట్ పెడదాం, మన పని ప్రారంభిద్దాం పదటే. చూడు, ఇక్కడే గాజు ఉంటాడు. వీడిని మాయం చేయగలిగితే మన విగ్రహం కొట్టేయచ్చు. నేను వెళ్ళి వాడిని మాటలో పెట్టి మీకు సైగ చేస్తాను, మీరు వెళ్ళి విగ్రహం లేపేయండి. ఎవరు కావాలి సార్? ఓరి ఎంత ఎదిగావరా అప్పుగా, నన్నే గుర్తుపట్టలేదేంట్రా? చూడగానే గుర్తుపడతాకి నువ్వేమైనా గాంధీవా? అదే అదే చమత్కారం, అదే ఎటకారం. నువ్వు అమలాపురం వెంకటరాజు కొడుకువే కదా? నాది అమలాపురం కాదు, ఆమదాల వలస. మా అయ్య పేరు వెంకటరాజు కాదు, చిట్టినాయుడు. చిట్నాయుడు అంటే ఆ మల్ల వీధి సందులో ఉంటాడు వాడే కదా? మాది మల్ల వీధి కాదండి, రెల్లి వీధి. ఈడేంటి ఎంతకీ కనెక్ట్ అవటం లేదు? వీడు సైకిల్ చేయడం రాజబాబు. దొంగతనానికి వచ్చినప్పుడు కంగారు పడకూడదు బండి బాబు, కోసం తోపి పట్టు. ఒరే అబ్బి, మీ నాన్న నేను చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. తర్వాత నేను సిటీకి వచ్చేసాను, మీ నాన్న మాత్రం అక్కడ ఉండిపోయాడు. ఇప్పుడు మీ నాన్న ఏం చేస్తున్నాడు రా? యమధర్మరాజుకి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. అంటే 10 ఏళ్ల క్రితమే పోయాడు. అయ్యో పాపం, ఏమైందిరా? అదో పెద్ద కథ అండి. రారా కూర్చుని మాట్లాడుకుందాం దా. అసలు ఏం జరిగిందంటండి, మా ఊళ్ళో ఎవరో మీరు ఏంట్రా? కొడుతుంటే అలా చూస్తావేటి? నువ్వు వచ్చిన వాళ్ళకి తగిలించా? తగిలించడం కాదు, ఇలాంటి వాళ్ళని తాట తీయాలి. వస్తున్నాడు. మీరు దొబ్బేయడానికి వినాయకుడి విగ్రహమే కావాలంటరా? పట్టపగలు దొంగతనం చేయడానికి ఎంత ధైర్యంగా మీకు? దొంగతనం పొరపాటు కాదురా, అలవాటుది. అంకుల్ ప్లీజ్ అంకుల్, నేను పిల్లగాని, నేను వదిలేయండి అంకుల్ ప్లీజ్. నువ్వు పిల్లడు ఏంట్రా, పెద్ద గొన్న ఎనుగులా ఉన్నావు. దొంగతనాలు చేస్తావా? మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ఇది ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. విగ్రహం తెచ్చారా? మా అవతారాలు చూస్తే మీకు ఏడనిపిస్తుందండి. బాగా దెబ్బలు తిని వచ్చారనిపిస్తుంది. కూసంత కూడా జారి పడకుండా విగ్రహం అడుగుతున్నారు ఏంటండి? బస్సు కింద పడినట్టు మీరు ఏమైపోయినా నాకు అనవసరం. ముందు విగ్రహం తెచ్చిస్తేనే డబ్బులు ఇస్తాను, లేదంటే పైసా కూడా ఇవ్వను. ఐదు లక్షలు కాసు పడితే మనకి మిగిలే దెబ్బలనేమో బట్టి బాబు. దైవ కార్యం అన్నావు, చివరికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేలా ఉన్నాడు రాజాబాబు. ఆ వినాయకుడే మనకి దారి చూపిస్తాడేమో. పాదరా బాబు. అమ్మా అమ్మా. రాజా రాజా రాజాగాడు ఎక్కడ్రా? ఎందుకు కుమ్మేదానికి మళ్ళీ ఏమన్నా తీసుకొచ్చావా?
నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు బంటి బాబు. నేనక్కడ రివర్స్ లో రియాక్ట్ అవ్వకపోతే ఈ పాటికి మీరిద్దరు పోలీస్ స్టేషన్ లో లాకప్డెత్ అయిపోవాలి. అది సరే గాని రాజాగడ ఎక్కడ? రాజా లోపల స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తున్నాడా? ట్యాంక్ లో నీళ్ళే చేస్తాడు. రాజా 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 ఒరే రాజా, లోపల స్నానం చేస్తున్నావా తపస్సు చేస్తున్నావా? బయటికి తొందరగా రారా రాజా. రాజా ఒరే రాజా లోపలికి వెళ్ళి ఎంతసేపు అయిందిరా? 30 నిమిషాలు. మరి ఇంకా 5 నిమిషాలు అంటాడేమిట్రా? ఒరే రాజా, నువ్వు చేస్తున్న స్నానం కాదురా, జలదోపుడి. బయటికి రారా బాబు. రాజా ఒరే రాజా. రాజగడికి బాత్రూమ్ ఫేవరెట్ ప్లేస్ అనుకుంటా. అక్కడైతేనే వాడు నోరు మూసుకొని ఉంటాడు. ఒరే రాజా, బయటికి రారా బాబు. మళ్ళీ 5 నిమిషాలా? ఇప్పుడు 3 సార్లు చెప్పు ఇదే మాట. తొందరగా రారా. ఈ వాచ్మెన్ గడి దృష్టి మరల్చాలంటే ఏం చేయాలి? చెప్తా. అబ్బా ఒక్క నిమిషం ఆగు లైన్లో. ఏయ్ ఎవడ్రాది? ఏయ్ ఎవడ్రా కొట్టింది? వినాయక క్షమ స్వామి. వినాయక దొరికేసావయ్యా. నాకొచ్చే 5 లక్షల్లో నీకు 1% వాటా ఇస్తా. నీకు కావాల్సిన నువ్వు ఉండ్రాలు తిందో గాని. వచ్చే 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 వచ్చే. సరే ఏ ఎమ్మెల్యేని ఎంపీని వెళ్తున్నట్టున్నారు. విగ్రహం కావాలా ఇంకేమైనా కావాలా? నా కష్టాన్ని అర్థం చేసుకుని సాయం చేస్తానన్నారు. మీరు గుడ్ పోలీస్ అండి. అమ్మో అదా సార్, ఏయ్, సార్, చెల్. సార్. అమ్మా, సార్, నాకు చిన్న డౌట్ అండి. చెప్పు. బ్యాంకులకి ఇంత సెక్యూరిటీ లేదు, ఈ ఎకరానికి ఏంటంటే ఇంత సెక్యూరిటీ? సెక్యూరిటీ విగ్రహానికి కాదురా, ఆ. మనుషులకి. ఆ. ఇది కమిషనర్ గారి ఇల్లు. నువ్వు బాత్రూమ్ లో ఉన్నావు కదా, పోలీసుల దగ్గరికి ఎలా వెళ్ళావు? వీడు మా దగ్గరికి రాలేదు, దొంగతనం చేయబోతుంటే మేమే వీడిని పట్టుకున్నాం. ఇంటి వానరు ఎవరో? పెద్ద మనిషిలా కనపడుతున్నాడుగా ఈయనే. వీడు కమిషనర్ గారి ఇంట్లో వినాయకుడి విగ్రహం కొట్టేయబోయాడు. మొదటి తప్పుగా క్షమించదులేమని కమిషనర్ గారు చెప్పారు. ఇంకోసారి దొంగతనం చేయడానికి ట్రై చేస్తే ఆర్డర్ చేశాను సార్. చేస్తాం. కాకపోతే అందులో వీడితో పాటు మీరందరూ ఉంటారు. ఒరేయ్, నువ్వు చేసే ఏదో పనులకి మేమందరం బలి అవ్వాలా నిన్ను? ఈ న్యూసెన్స్ అంతా నాకు అనవసరం. విగ్రహాన్ని తాగలరా లేదా ఏదొకటి తేల్చి చెప్పు. ఈ రాజా మాట ఇచ్చాడంటే సునామీలో స్విమ్మింగ్ చేసినా అనుకున్న సాధించేస్తాడు. ఎంత కష్టమైనా మీరు అడిగింది మీ చేతులు ఎడతాను. ఏంటది? ఈ నాయకుడు విగ్రహం. నువ్వు రారాబంటే ఇన్ని దెబ్బలు తిన్నా రాజాగాడిలో ధైర్యం తగ్గలేదేంటో.
బొద్దుగా ఉన్న వినాయకుణ్ణి ఏ పందిర్లోనూ చూడలేదే. అనుకున్నది సాధించా స్వరూప. బొద్దుగా ఉన్న బుజ్జి వినాయకుణ్ణి పట్టుకున్నారు. రాజా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఎత్తుకొచ్చిన వినాయకుడు ఎలాగున్నాడండి? లండన్ మ్యూజియం లో మైనం బొమ్మలాగా లైవ్లీగా ఇచ్చి చెమట వచ్చి విగ్రహాన్ని తీసుకొచ్చా. బుజ్జి వినాయకుడు బుద్ధి వస్తాడు రాజబాబు. నేను ఇప్పుడే జడ్జి కాల్ చేసి రమ్మని చెప్పా. ఇలాంటి వినాయకుణ్ణి నేనెప్పుడు చూడలేదు పిన్ని. నువ్వే కాదు, ఎవ్వరూ చూడలేదు. ఎందుకంటే అది విగ్రహం కాదు, బంటి కాదు. రా వెళ్ళిపో. అలాగే జడ్జి గారు. చూసారా, ఈ రోజు అడగగానే బొమ్మల కొలువు స్వామి ఎలా తల ఉంచుకుని కూర్చున్నారా? ఆ రాజుగాడు మామూలుడు కాదు పిన్ని, గుండెలు తీసిన బంటు. అది వాడి తెలివితేటలు కాదే, స్వరూప తెలివి తక్కువతనం. దొంగలిచ్చిన విగ్రహం కావాలంటే ఆ రాజుగాడు ఏకంగా దొంగ వినాయకుడిని రెడీ చేసి పెట్టాడు. విగ్రహానికి మనిషికి తేడా తెలియని వెర్రి మొహంది ఆ స్వరూప. ఏదైతేనే ఆ బంటి గాని బొమ్మల కొలువులో కూర్చోపెట్టి 5 లక్షలు కొట్టేశాడు. ఆ డబ్బులు ఇంకా రాజా చేతికి రాలేదు, రానివ్వను కూడా. ఏదైనా ప్లాన్ చేసావా? వినాయకుడికి మైండ్ బ్లాక్ అయిపోయే ప్లాన్ రెడీగా ఉంది. పద చెప్తా. ఆ రాజుగాడు మామూలుడు కాదు పిన్ని, గుండెలు తీసిన బంటు. అది వాడి తెలివితేటలు కాదే, స్వరూప తెలివి తక్కువతనం. దొంగలిచ్చిన విగ్రహం కావాలంటే ఆ రాజుగాడు ఏకంగా దొంగ వినాయకుడిని రెడీ చేసి పెట్టాడు. విగ్రహానికి మనిషికి తేడా తెలియని వెర్రి మొహంది ఆ స్వరూప. ఏదైతేనే ఆ బంటి గాని బొమ్మల కొలువులో కూర్చోపెట్టి 5 లక్షలు కొట్టేశాడు. ఆ డబ్బులు ఇంకా రాజా చేతికి రాలేదు, రానివ్వను కూడా. ఏదైనా ప్లాన్ చేసావా? వినాయకుడికి మైండ్ బ్లాక్ అయిపోయే ప్లాన్ రెడీగా ఉంది. పద చెప్తా. నువ్వు చాలా బొమ్మల కొలువుల్ని చూసావు, కానీ ఇలాంటి వినాయకుని ఎక్కడా చూడలేదు. ఈ దసరా బొమ్మల కొలువుల్లో ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు నీకే ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆపండి స్వరూప గారు. వచ్చినట్టు ఇప్పుడు బొమ్మల కొలువు పెట్టి 10 లక్షలు సంపాదించారు. గణేశుడికి నైవేద్యం పెట్టకుండా డబ్బులు తీసుకుంటారా? మహాపాపమండి. ప్లాన్ అంటారు బాబు. అరే నీతి లడ్డూలు, నాకు వాసన చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఇవి నైవేద్యం పెడితే దేవుడు దిగి డైరెక్ట్ గా వచ్చేస్తాడు. లడ్డూలు ఏముందండి, ఈ బెల్లం బొబ్బట్లు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. ఇప్పుడు ఏం చేయాలబ్బా? మా ఆయనకి బొబ్బట్లంటే ప్రాణం. నాకు కొన్ని పార్సిల్ కట్టియమ్మా. నాకు కూడా 2 ఇయ్యమ్మా. కూడా కావాల్సి మేమెవరికి ఇవ్వం. ఈ లడ్డు బొబ్బట్లన్నీ మా అన్నయ్యకి. నీకు నా అంటే ఎంత అభిమానం చిన్ను, నన్ను వినాయకుడిలా పూజిస్తున్నావు. అన్నయ్య తానెవరో? వినాయకుణ్ణి మా చిన్ను అన్నయ్య అని పిలుస్తుంది. వాడు కూడా బుజ్జి గణపతిలా బొద్దుగా ఉంటాడు. అన్నయ్య తొందరగా రా అన్నయ్య, లడ్లు బొబ్బట్లు అయిపోతాయి. ఏయ్, అన్నయ్య కోసం చెల్లెలు పిండి వంటలు చేసి పెడితే తిడతావేంటి రాజా? డబ్బులు ఈ రోజు వస్తాయి, రేపు పోతాయి, కానీ రంగు రుచి వాసన ఎప్పటికప్పుడు మారిపోతాయి అన్నయ్య. ఇంత రుచికరమైన బొబ్బట్లు లడ్డూలు మేము మళ్ళీ మళ్ళీ చేయలేము. తొందరగా వచ్చి తిను స్వామి. నేను వచ్చేసా.
చేసావురా